ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము కీర్తనలు 128 మొదటి వచనం చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవుడి సెలవిచ్చిన మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిచేవారు ధన్యులని సెలవిచ్చున్నారు. మరి ఇప్పుడున్న సమాజంలో మనం ఏ త్రోవలు నడుచున్నాము? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలు నడుచున్నామా? లోకానుసారమైన త్రోవలు మనం నడుచున్నామా? మరి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మరి పేరు మట్టికి మనము క్రైస్తవులుగా మనం చలామణి అవుతాం, కానీ మరి దేవుడిచ్చిన ఈ వాక్యమును బట్టి నడుచుకునే వారమే మనం లేము. మరి దేవుడు ఆజ్ఞలను గైకొని నడుచుకునిచే మరి ఆయన నిశ్చయముగా మన చేతుల కష్టాజీతంలో ఆశీర్వదిస్తారంటండి. మరి నీవు ధన్యుడు, నీకు మేలు కలుగునని దేవుడు సెలవిచ్చున్నాడు. మరి మన యథార్థహృదయులమై దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి విధేయత కలిగి నడుచుకుందాం. మరి దేవుడిచ్చిన ఏక గొప్ప వాగ్దానమును మనం పొందుకుందాం. మరి దేవుడు మన కష్టాజీతమును మనకున్న ప్రతిదీ కూడా దేవుడు ఆశీర్వదించి మనల్ని అభివృద్ధిపరిచి మనల్ని చేయి పట్టి నడిపిస్తాడండి. అదే లోకమును ఆశ్రయించితే, లోకం ఎడల మనం ఆశ కలిగి ఉంటే మనల్ని ఏ పరిస్థితుల వెంబడి మనం తీసుకెళ్తుందో మనకే తెలియదు. ఎందుకంటే లోకము మరి రంగులతో కూడిన యొక్క లోకంలో కలుగుతున్న ఒక ఆనందమయమండి. మరి అనేక రంగులు, అనేక కళలతో మనం లోకానుసారంలో బ్రతుకుచుంటాం. కానీ దేవుని మార్గంలో దేవునికి భయభక్తులు కలిగి నడిచినదే ఒకే ఒక మార్గం అండి. అది మరి దేవుని యందు భయభక్తులు కలిగి నడిచేటి యందు ఆ మార్గము ఇరుకుగా ఉంటుందంటండి. మరి దేవుని మార్గం ఇరుకుగా ఉన్నా కూడా దేవుడు విశాలపరిచి మనల్ని నడిపిస్తాడండి. మరి లోకానుసారమైన మార్గం ఎలా ఉంటుందంటే విశాలంగా ఉంటుందంటే, మరి విశాలముగా ఉన్నప్పుడు ఎన్నో రంగురంగులమయమైన ఈ లోకాన్ని చూసి మనం ఎన్నో రకాలుగా ఆనందపడుతూ ఉంటాం. అలాగే వాటిని అనుభవించుటకు అనేక తప్పులు చేస్తూ ఉంటాం. మరి దేవుడు సెలవిచ్చున్నాడు, లోకమును కాదండి మనం ప్రేమించేది, లోక ఆశలను కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దీవెనలు పొందుకుందాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. మరి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం నా జీవితాలలో నెరవేర్చును గాక. ఆమేన్.